ఒక గ్లాసు పాలల్లో ఆ ఎండు ఖర్జూరాల పొడిని కలిపి ఉడకబెట్టి తాగమనండి. బలం, నరాలు విపరీతంగా శక్తివంతంగా ఉంటాయి. అందుకే పిల్లలు పుట్టట్లేదన్నోళ్ళు కూడా, నరాల సామర్థ్యత లేదన్నోళ్ళు, మొడాలిటీ లేనోళ్ళు కూడా అశ్వగంధ పాలు చెప్పాను, అది ఇంతాక చెప్పింది. ఇప్పుడు చెప్పినటువంటి ఈ మిల్క్ ఏదైతే చెప్పానో, ఖర్జూరా పాలు పొడి, ఇలాంటివి తాగుతూ ఉంటే వాళ్ళ నరాల బలం, సంసార బలం, బుద్ధితో కూడుకున్నటువంటి బలం అద్భుతంగా పెరుగుతుంది. తోటకూర, పెరుగు చెప్పాను, అది తినమనండి. బెల్లము, నువ్వులు తినమనండి. ఖర్జూర పాలు తినమని, అశ్వగంధ కిస్మిస్ పాలు తాగమనండి. చవన్ప్రాస్ బయట దొరుకుతుంది, ఒరిజినల్ మంచి చూసుకొని తినమనండి. ఇవన్నీ ఆహార వేదాలు. ఇది తినాలి, అది తినాలి టెన్షన్ కూడా అక్కర్లేదు. ఓ రోజు ఇది ఎంజాయ్ చేయమని, ఒక రోజు అది ఎంజాయ్ చేయమని, ఒక రోజు ఇది చేయమని, రోజుకు ఒకసారి ఒక స్పూను చవన్ప్రాస్ కూడా తినమని. పిల్లలకు పెట్టాలి మెయిన్ చవన్ప్రాస్, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పాలు తాగాలి. ఎప్పుడు కూడా అశ్వగంధ అనే పౌడరు, అశ్వగంధ అనే జాతి, అశ్వగంధ అనే ఔషధము పాలతో కలిసినప్పుడు దాని యొక్క శక్తి రెట్టింపులేదు. అది దానికి ఉన్న గుణం. అందుకే ఆయుర్వేదం ఉసిరికాయని పాలలో కలపకూడదు, విషం అవుతుంది. అలానే కొన్ని ఉంటాయి. అందులో భాగంగా ఆవు పాలు, ముఖ్యంగా కనీసం మామూలు పాలు, ఈ అశ్వగంధ కలిస్తే పాలు, ఖర్జూరం కలవడం మంచిది. ఇవన్నీ కనుక పాటించగలిగితే వాళ్ళ నరాల షివరింగ్, నరాల బలం. ఇప్పుడు చాలామందికి ఏళ్ళు కూడా కొందరలో పోతుంది. ఇది కూడా నరాల వీక్నెస్. ఎందుకు పోతుందంటే బి కాంప్లెక్స్ తగ్గుతుంది, B12 తగ్గుతుంది, B1, B నియాసిన్, థైమిన్ ఇట్లా ఉంటాయి బాడీలో, అవన్నీ ఒక్కొక్కటి తగ్గుతుంటాయి. అందుకే బి కాంప్లెక్స్ పెరగడానికి పెరుగు, బెల్లము, బీట్రూట్, తోటకూర, ఈ 4 స్వగుణమైంది అనుకుంటున్నారు. విపరీతమైన రక్త వృద్ధి, విపరీతమైన రక్త శక్తి, విపరీతమైన నరాల బలాన్ని ఇస్తాయి. అందుకనే దాన్ని పెడతాం. ఈవెన్ మై సెల్ఫ్, నేను కూడా 2 చపాతీ చేయించుకుంటాను ఇంట్లో. సాయంత్రం పూట అంత పెరుగు రైతా ఇప్పుడు చెప్పినట్టుగా చేయించుకొని ఆ రైతాతోనే చపాతీలు తింటాను. ఒక్కోసారి తోటకూర సన్నగా తరిగి, ఒకరు అల్లం వేసి, 4 నువ్వులు వేసి, అవన్నీ కలిపేసి చక్కగా నేను చపాతీ పిండిలోనే కలిపేస్తాను తోటకూర. అవి వేడివేడిగా తోటకూర మగ్గి పిండిలో ఉంటాయండి. అసలు వినేవాళ్ళకు కూడా తినాలనిపిస్తుంది. చేసుకొని చూడమనండి. కొంచెం అల్లం తురుము, కొంచెం తోటకూర సన్నగా, నువ్వులు, అవిసి గింజలు చక్కగా వేసి నేతితో కాల్చమనండి, లేదా నువ్వుల నూనెతో కాల్చమని 2 చపాతీలు, దాంతోనే పక్కన పెరుగు, తోటకూర, లేదా అదేమంటారు బీట్రూట్, బెల్లం వేసుకున్న రైతాతో తినమనండి. ముందు వాళ్ళ చర్మము, వాళ్ళ నరాలు, వాళ్ళ రక్తము, మోషను, ఇన్నిటి మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇది ఒక అద్భుతమైనటువంటి ఆహార వేదం. అది ఇంతాక చెప్పింది ఆయుర్వేదం. ఇట్లా కనుక వాళ్ళు ఈ 2 పట్టుకోగలిగితే చాలా బాగుంటుంది. అండ్ అల్టిమేట్ ఒకటి, బ్రీతింగ్ బాగా చేయాలి. ఇది మరీ ముఖ్యం. మన శరీరంలో నర్వ్ సిస్టమ్కే కాదు, ఏ సిస్టమ్ అయినా ప్రాణశక్తి వల్లనే బతుకుతాయి. ఆ ప్రాణశక్తినే ప్రాణాయామాలు అంటారు యోగ శాస్త్రంలో. ఆ ప్రాణ చైతన్యాన్ని పేరుగొలిపేటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ ప్రాణాయామాలు. అందుకే మనకు కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి. ఈ ప్రాణశక్తిని పెంచేటువంటి ముద్రలు ఉంటాయి, ఆ ప్రాణశక్తిని పెంచే ఆహారాలు ఉన్నాయి. ఇవి మన రాబోయే ఎపిసోడ్లో, మన తరగతుల్లో కూడా విపులంగా విశదీకరిస్తూ, ఇంకోటి నేను రాబోయే తరగతుల్లో నేను ఒకటి అనుకుంటున్నాను, మీ మూకటంగా చూస్తున్నా. నా తరగతుల్లో వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలను ప్రతిరోజు తరగతుల చివరిలో కొంతమందిని ఆన్లైన్లోనే కౌన్సిలింగ్ చేసుకుంటూ, ఇంక్లూడింగ్ కౌన్సిలింగ్తో నేను అంటే మిగతా వాళ్ళని ఆఫ్ చేస్తాం, వాళ్ళని మాత్రమే రోజుకు నెంబర్లు ఇస్తాం. ఈరోజు 3, 1 నెంబర్, 2 నెంబర్, 3 నెంబర్, ఇవి టాక్ ఇంటరాక్ట్ అని ఆన్లైన్లో మనం ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ హెల్త్ ఇష్యూస్కి ఏం చేయాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలనేవి కూడా చెప్పుకుంటూ, జ్ఞానం నేర్పుకుంటూ ఈ తరగతులను నిర్వహిద్దామనే సంకల్పం చేశాను. సూపర్. పర్సనల్ గా కూడా ఇంటరాక్ట్ అయ్యి నిజంగా ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. నిజంగా మంచి ఐడియా. ఓకే, చాలా మంచి విషయం తెలియచేశారు. చాలా హ్యాపీగా ఉంది గురుజీ. అయితే మరి నరాల బలహీనత కోసం మరి ముద్ర కావాలిగా. మనకి శరీరంలో నరాల బలం అని కాదు, శరీర బలం, వజ్ర బలం అంటే నరాల పటుత్వానికి ఉపయోగపడే పృథ్వీ ముద్ర. పృథ్వీ అంటే భూమి ముద్ర. అదే ఏంటయ్య అంటే మన ఉంగరపు వేలు కొనని బొటను వేలు కొనకు ఆనించాలి. ఈ 2 వేలు జతగా ఉండాలి. ఇటు నుంచి చూస్తే 4 వేలు జతగా ఉన్నాయి. ముందు నుంచి చూస్తే ఉంగరపు వేలు కొన, బొటను వేలు కొన ఆనించి పెట్టిందే పృథ్వీ ముద్ర. ఈ ముద్రని ఉల్టా అంటే ఆకాశం వైపు అరచేతులు చూస్తున్న విధంగా తొడలపై ఉంచి, అంటే నాకు ఇక్కడ కుర్చీ కంఫర్ట్గా లేదు కాబట్టి ఇట్లా పెట్టాను, లేకపోతే ఒక స్థిరాసనం అనగా సిద్ధాసనం, పద్మాసనం, ఏదో ఒక స్థిరమైన ఆసనంలో కూర్చొని ఈ పృథ్వీ ముద్రను ధరించి ఒక 2 నుండి 3 నిమిషాల పాటు శ్వాస ప్రక్రియలు జరిపి మీరు ఇన్హేల్ ఎక్సేల్ చేస్తూ అలా
విపరీతమైన నరాల సమస్య, కండరాల సమస్య ఉన్న వాళ్ళైతే రోజుకు 2-3 సార్లు చేయండి. జనరల్గా చేసేవాళ్ళు రోజు ఉదయం చేయండి, ఒక అద్భుతమైన ఫలితం వస్తుంది. దీని పేరు పృథ్వీ ముద్ర. మన రస, రక్త, మాంస నరాలను కూడా బలోపేతం చేసే ముద్ర.